దురంధర్ ది రివెంజ్ సినిమా అయితే చూసేసా. సినిమా ఎలా ఉందంటే అబ్సల్యూట్ సినిమా. ఇంతకు మించి సినిమా మళ్ళీ వచ్చిద్దని డౌట్ వచ్చింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది సినిమా. స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, ఇమోషనల్ డ్రామా అవ్వచ్చు, ఆ డ్రామా చాలా బాగా అనిపించింది అసలు. తర్వాత పీక్ పీక్ డీటెయిలింగ్, కాస్టింగ్ అసలు ఏ విషయంలో ఎక్కడ తగ్గలేదు ఆదిత్య గారు అయితే. నిజంగా నాకైతే చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇంకా రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్కి వస్తే అసలు అందులో నాకైతే ఒక చిన్న చిన్న పాయింట్ కూడా ఏం లేదు. అంటే లైక్ ఎక్కడ బాగాలేదు అని చెప్పడానికి అసలు వంక పెట్టడానికే లేదు, అంత ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇక స్టోరీ టెల్లింగ్ విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ అంతే. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ చేయాలి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. సో దురంధర్ పార్ట్ 1లో మనం ఏదైతే చూసామో తను ల్యారీకి వచ్చి ల్యారీలో రెహమాన్ డెకైట్ని రెహమాన్ డెకైట్ తన ఆ స్టోరీ చూపించారు కదా. సో అది ఏదైతే ఉందో దాని ముందు ఏం జరిగింది, అసలు ల్యారీకి రాకముందు రణ్వీర్ సింగ్ ఏం చేస్తూ ఉండేవాడు, హంజా అలీ మజారీ. సో తన రియల్ స్టోరీ ఏంటన్నది అది చూపించారు. అండ్ ఆ తర్వాత ఈ రెహమాన్ డెకైట్ పార్ట్ 1 ఏదైతే ఉందో అది అయిపోతుంది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాడు, ఈ మేజర్ ఇక్బాల్, అక్షయ్ ఖన్నాని, ఇలా చాలామంది ఉన్నారు కదా. సో బుట్టో వీళ్ళందరినీ ఏం చేశాడు, ఎలా చేశాడు అన్నది చివరి వరకు చూపిస్తారు. సో నాకైతే ఒక అబ్సల్యూట్ సినిమా ఫీలింగ్ వచ్చింది. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సినిమా అనేది రైటింగ్ లెవెల్ అవ్వచ్చు, లేదంటే డ్రామా వైస్ అవ్వచ్చు, లేదా డీటెయిలింగ్ వైస్ అవ్వచ్చు, ఏ విషయంలో చూసుకున్నా నాకైతే అసలు ఎక్కడ పెద్ద ఫ్లాసే కనపడలేదు. ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ డీటెయిలింగ్. అంటే నేను ఎలా కావాలనుకుంటే నాకు అలాగే రావాలి. సో అలా రాకపోతే అది 100 టైమ్స్ అనే తీస్తానన్నంత రెడీగా ఉన్నారేమో అన్నట్టు అనిపించింది. సో ఇందులో ప్రతి ఒక్కళ్ళ రోల్ చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేసిందని నేను అనుకుంటున్నాను. ఆ సెట్ అయ్యి ఉండొచ్చు, ల్యారీ సెట్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకా మూవీలో చాలా ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ ఉన్నాయి ఇంకా. సో అవన్నిటికీ సెట్ అయ్యి ఉండొచ్చు, సెట్స్ ప్రతిదీ ఏదైనా కానీ అన్నీ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతిదీ ఎక్కడ పెద్ద వంక పెట్టడానికంటూ ఏం లేదన్నట్టు అనిపించింది నాకైతే. స్టోరీ టెల్లింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. పార్ట్ 1లో లాగే సేమ్ ఇక్కడ కూడా చాప్టర్ వైజే స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్లో తన ఫ్యామిలీ ఇంట్రడక్షన్ చూపిస్తారు. అండ్ తన ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు మూవీలో. అండ్ తన ఫ్యామిలీ అవ్వచ్చు, తన ఫ్రెండ్ అవ్వచ్చు, వాళ్ళ ఎమోషన్ చాలా చాలా తక్కువ సేపు చూపిస్తారు, బట్ చాలా అంటే చాలా హై ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఎమోషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇంకా తర్వాత స్టార్టింగ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్లో ఒక రూమ్లో లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ సీన్ చూస్తున్నప్పుడు క్లైమాక్స్ చూస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇంత సూపర్గా అసలు ఎలా తీసాడు రా బాబు అంటే, స్టార్టింగ్లోనే ఒక క్లైమాక్స్ రేంజ్లో ఫీల్ వచ్చిందంటే అసలు ఏ రేంజ్లో సినిమా తీయగలడు అంటే అతను పొటెన్షియల్ ఇంకా ఎంత ఇది చేయగలడు అన్నట్టు అనిపించింది నాకైతే. నిజంగా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఆ సీన్. అది మీరు ఆల్రెడీ థియేటర్లో చూస్తుంటే ఖచ్చితంగా మీరు దీనికి కనెక్ట్ అయ్యి ఉంటారు. అండ్ నెక్స్ట్ వేరే చాప్టర్స్కి వెళ్తే, సో ఇక్కడ ఎక్కువ అంత పొలిటికల్ డ్రామాని ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. లైక్ ఇంటర్వెల్ వరకు కూడా కొంత పొలిటికల్ డ్రామాని ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. సో మేజర్ ఇక్బాల్ ఐఎస్ఐ ఉన్నారు కదా, సో లేదా కనాని అవ్వచ్చు, బుట్టోవి అవ్వచ్చు, వీళ్ళందరి గురించి అండ్ వాళ్ళు మనీ ప్రింటింగ్ వీటి గురించి, సో వీటి గురించే ఎక్కువ ఉంటుంది అనమాట. రెహమాన్ డెకైట్ చనిపోయిన తర్వాత తన తమ్ముడు ఉజైర్ బలోచ్ ఉంటాడు. సో తను ఎంటర్ అవుతాడు అండ్ తనను చూపిస్తాడు. తన గ్రాఫ్ ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం పర్లేదు అన్నట్టు ఉంటుంది. ఇంకా తర్వాత తనని ఇరుక్కునే విధానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తన గ్రాఫ్ చూసుకుంటే చాలా అంటే చాలా సింపతి వచ్చింది అనమాట ఎవరికైనా చూసే వాళ్ళకి. అంటే వాడి చుట్టూ మొత్తం అంతా ఏవో జరుగుతుంటాయి, బట్ వాడికి మాత్రం ఏం తెలియదు. సో ఆ స్పాయిల్స్ ఏంటని నేను చెప్పను, బట్ మీరు మూవీలో అయితే చూస్తారు ఖచ్చితంగా. సో ఉజైర్ క్యారెక్టర్ అయితే పాపం వాడికి అవార్డు ఇవ్వచ్చేమన్నంత ఫీలింగ్ వచ్చింది. పార్ట్ 2లో ఎలీనా క్యారెక్టర్ చాలా తక్కువ టైమే ఉంటుంది, బట్ ఉన్నంత వరకు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అవ్వచ్చు, ఆ యాక్టింగ్ అవ్వచ్చు, లైక్ చాలా అంటే చాలా బాగుంటుంది. మన హీరో ఒక సీన్లో చూపిస్తాడనమాట. సో తను కోర్ ఆఫ్ ద మూవీ, లైక్ కోర్ ఐడియా ఆఫ్ ద మూవీ ఏదైతే ఉందో దాన్ని ఎలీనాకు చెప్తూ ఉంటాడు. అది తనకు చెప్తున్నాడు లేదా మనకు చెప్తున్నాడు అన్నంత ఫీలింగ్ ఉంటుంది. అంత డ్రామా, అంత ఇమోషన్ కనెక్ట్ అయ్యే వేలో ఉంటుంది. ఒక స్లో అండ్ సూతింగ్ మ్యూజిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది నిజంగా. లైక్ ఎలీనా పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, లేదా అక్కడ రణ్వీర్ సింగ్ అవ్వచ్చు, లేదా మ్యూజిక్ ఏదైనా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ రోల్ ప్లే చేసింది. ఎలీనా ఫాదర్గా రోల్ ప్లే చేసిన జమీల్, ఆయన రోల్ ఫస్ట్ నుంచి కూడా లైక్ పార్ట్ 1 నుంచి కూడా నాకు ఒక కన్నింగ్ మైండ్ సెట్, ఒక కామెడీ పర్సన్ లాగా ఈ రేంజ్లో అనిపించాడు. బట్ పార్ట్ 2లో యూటిలైజ్ చేసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ అంతే. దీని గురించి నేను ఎక్కువ చెప్తే ఖచ్చితంగా స్పాయిలర్ అయిపోద్ది. ఆల్రెడీ మూవీ చూసినా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ విషయం గురించి. ఓకే, ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి రిజ్వాన్ తను ఆలం గుర్తున్నాడు కదా, జ్యూస్ షాప్ అతను. సో ఆలం పరిచయం చేసిన రిజ్వాన్. సో ఆ రిజ్వాన్కి మనోడికి ఒక చిన్న ఇది ఉంటుంది. సో దాన్ని అయితే చాలా పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది రిజ్వాన్ మాత్రం లైక్ మూవీ ఎండింగ్ వరకు ఉంటాడు. అది చాలా బాగా చూపించాడు. కానీ రిజ్వాన్ లాస్ట్లో ఏమైపోయాడు అన్నది క్లియర్గా చూపించలేదు. రిజ్వాన్ అయితే సపోర్టింగ్ రోల్లో చాలా బాగా ప్లే చేశాడని చెప్పొచ్చు.
రిజ్వానే ఇలా అంటే ఆలం ఉంటాడు కదా, సో ఆ జూషో అతను. సో ఇంటర్వెల్ దగ్గర తన రోల్ ఉంటుంది, చాలా బాగా ప్లే చేశాడు. మనమైతే ఖచ్చితంగా ఇమోషనల్గా కనెక్ట్ అవుతాము, చాలా అంటే చాలా ఎమోషనల్ ఉంటుంది అక్కడైతే. ఎస్పీ చౌదరి అస్లాం ఉన్నాడు కదా, సో తనైతే ఇందులో డామినేట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఒక లిమిట్ వరకే. ఆ టైం తర్వాత మన హీరో ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అన్నది మామూలుగా ఉండదు. ఆ సీన్ అయితే చాలా హెవీ అనమాట, తన హ్యూజ్గా అనిపించింది నాకైతే. ఇంకో విషయం, ఎస్పీ చౌదరి అస్లాం ఎవరైతే ఉన్నారో రియల్ పర్సన్, ఆయన సంజయ్ దత్కి ఫ్యాన్ అంట. సో ఆ కాస్టింగ్ చూసుకుంటే పర్ఫెక్ట్ అబ్సల్యూట్, అంటే ఇద్దరు ఒకళ్ళు అంటే లైక్ ఒకళ్ళు ఈయన ఆయన ఏమన్నట్టున్నారు, అంత పర్ఫెక్ట్గా ఉంది. కాస్టింగ్ విషయంలో మాత్రం అసలు నిజంగా ఎక్కడ తగ్గలేదు. లైక్ ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారు, రియల్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నారు, అండ్ మూవీలో కూడా సేమ్ అలాంటి పర్సన్స్ని తీసుకొచ్చి లైక్ ఆ కాస్టింగ్ అవ్వచ్చు ఏదైనా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది కాస్టింగ్. ఫేక్ కరెన్సీ గురించి మనకు పార్ట్ 1లో జస్ట్ ఇంట్రడక్షన్ లాగానే చూపిస్తారు అనమాట. దాని గురించి క్లియర్ కట్గా ఇచ్చింది మాత్రం పార్ట్ 2లోనే. ఒక క్లియర్ కట్ డీటెయిలింగ్ ఉంటుంది, అండ్ అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఆ తర్వాత ఎవరెవరు వచ్చారు, ఏమేం చేశారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అనేది చూపిస్తాడు, చాలా బాగుంటుంది. పార్ట్ 1 ఎండింగ్లో చూసుకున్నప్పుడు రెహమాన్ డెకైట్ తర్వాత నాకు అనిపించింది ఒక లిస్ట్లో ఒక 4-5 మెంబర్స్ ఉన్నారేమో అన్నట్టు అనిపించింది. బట్ ఇక్కడ రియాలిటీలోకి వస్తే లైక్ మూవీలో చూపిస్తాడు ఎంతమంది అంటే అంతమంది ఉంటారు. ఒక్కొక్కరిని ఒక్కో రేంజ్లో ఆడుకుంటాడు హీరో అయితే. ఎస్పీ చౌదరి కింద ఇంకో పోలీస్ ఉంటాడు, ఆయన క్యారెక్టర్ ఉంటుంది, ఒక నెగిటివ్ రోల్లో ప్లే చేస్తూ ఉంటాడు. సో ఏదో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఈ మన హీరో ఉన్నాడు కదా హంసా, ఏదో చేస్తూ ఉన్నాడు. సో దాన్ని అయితే ఎలాగోలా మనం బయట పెట్టాలి అది ఇది అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. లాస్ట్లో ఉంటుంది, అప్పటి వరకు మొత్తం అంటే లైక్ తన సైడ్ అయిపోయిందేమో డౌట్ వచ్చేది కొంచెం. లాస్ట్లో మాత్రం మంచి సాటిస్ఫైడ్, ఆడియన్స్ అందరు ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే టైప్లో ఉంటుంది ఆయన క్యారెక్టర్ మాత్రం. అంటే లైక్ అందరూ అనుకున్నది, వాళ్ళు కోరుకున్నట్టు జరిగినట్టు ఉంటుంది, అది బాగా అనిపించింది. ఇంకా మేజర్లీ మాధవన్ అయితే లైక్ అసలు లైక్ స్టోరీ అనేది మాధవన్ కోసం జరిగినట్టు అనిపించింది నాకైతే. స్టార్టింగ్లో పార్ట్ 1లో స్టార్టింగ్లో ఈ ఒక ఫ్లైట్ హైజాక్ జరుగుతుంది కదా, సో ఆ ఫ్లైట్ హైజాక్లో మన మాధవన్ అయితే ఒక మాటకి కొంచెం హర్ట్ అవుతాడు. సో అది హర్ట్ అవ్వడం వల్ల ఈ మూవీ మొత్తం జరిగింది ఏమన్నా ఫీలింగ్ వచ్చింది అనమాట మనకు. పార్ట్ 2లో ఒక క్లైమాక్స్ సీన్లో చూస్తే చాలా అంటే చాలా గూస్ బంప్ సీన్ అనే చెప్పొచ్చు. మూవీలో ఒక సర్ప్రైజ్ క్యామియో ఉంటుంది, అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేండి. సో ఆ పర్సన్ మన అందరికీ తెలిసిన ఆయనే, బట్ కానీ మూవీలో సడన్గా అలా రావడం అండ్ ఇది మూవీకి ఇంటర్లింక్ చేయడం అనేది అయితే నాకైతే రియల్లీ మైండ్ బ్లాస్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. మూవీలో ఉన్న ఫైట్స్ అవ్వచ్చు, బాంబ్ బ్లాస్ట్స్ అవ్వచ్చు, గన్ ఫైరింగ్ అవ్వచ్చు, అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఎడిటింగ్ అవ్వచ్చు, లేదా విజువల్ ఎఫెక్ట్స్ అయినా ఎడిటింగ్ అయినా అసలు ఏ లెవెల్లో చూసుకున్నా సరే అన్ని స్టాండర్డ్ మించే ఉంటాయి. హై స్టాండర్డ్స్లో ఒక హై క్వాలిటీ ప్రొఫెషనల్ క్వాలిటీలో ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఎక్కడ తగ్గినట్టు ఆ ఫీలింగ్ ఏం లేదు. అండ్ మ్యూజిక్ వైజ్ చూసుకున్నట్టయితే మ్యూజిక్ పార్ట్ 1లోదే నాకు బాగా నచ్చింది అనిపించింది, పార్ట్ 2లో కొంచెం కంపారిటివ్లీ కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ కాకపోతే ఒక గ్రేటెస్ట్ థింగ్ అనిపించింది ఏంటంటే కమర్షియలైజ్ చేయలేదు. జనరల్గా పార్ట్ 1లో ఇంట్రడక్షన్ ఉంది, అండ్ పార్ట్ 2లో ద రియల్ స్టోరీ అనేది ఏదైతే ఉందో అదంతా చూపించారు. సో బట్ దీనికోసం ఏదో ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలి, లేకపోతే ఇంకేదన్నా కొత్తగా చేయాలి. సో ఏదో అంటే లైక్ మన డీవియేషన్ అంటే లైక్ మన ఫోకస్ మొత్తం డీవియేట్ చేయకుండా సో కమర్షియలైజ్ అయితే చేయలేదు. సో నాకు దానివల్ల లైక్ ఆ మ్యూజిక్ అనేది సో కొంచెం అండర్ ప్లే చేసినప్పుడు నాకైతే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే లైక్ మన స్టోరీ మీద ఉండాలి, మన ఐస్ అంతా ఇప్పుడు ఫోకస్ అంతా ఇప్పుడు స్టోరీ మీద ఉంటేనే కదా పర్ఫెక్ట్గా ఉండేది, లేదంటే లైక్ రొటీన్ అయిపోయింది. బట్ అలా కమర్షియలైజ్ చేయకపోవడం నాకు బాగా నచ్చింది. ఫైనల్లీ మూవీ నాకైతే ఈ రేంజ్లో ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. మరి మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.